ఎన్నికలు పూర్తయి 2 నెలలు కావస్తున్నా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, కూటమి ఏర్పాటు మీద వైసీపీ ఓటమి ఇంకా జనం మదిలో నుంచి పోలేదు. నిజానికి నిత్యం ఎక్కడో అక్కడ ఈ ఎన్నికలకు సంబంధించి చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యమంత్రి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరీ 11 స్థానాలకే పరిమితం కావడం చాలా మందికి మింగుడు పడట్లేదు. ఫలితాల తర్వాత వైసీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురై సైలెంట్ మూడ్‌లోకి వెళ్ళిపోయారు. తమ అధినేత తిరిగి జనంలోకొచ్చి పోరాటాన్ని మొదలుపెట్టాలని ఆ పార్టీ కేడర్ కోరుతోంది. 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు ఎలాంటి యుద్ధం చేశారో అలాగే జగన్ కూడా వ్యూహాలు రచించి జనంలో ఉండాలని ఆశిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో గేమ్ చేంజర్‌గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన వల్లే కూటమి ఈ స్థాయిలో అపూర్వ విజయం దక్కిందని అందరూ అంగీకరిస్తున్నారు. జగన్‌ని అధపాతాళానికి తొక్కేస్తానని శపథం చేసిన పవర్ స్టార్ అనంత మాట చేశారు. 10 ఏళ్ల పోరాటం తర్వాత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాదు, పోటీ చేసిన 21 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ప్రభుత్వంలో కూడా భాగమైన పవన్ డిప్యూటీ సీఎంగా 6 కీలక శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టి పాలనలో కూడా తన మార్పు చూపిస్తున్నారు. జనసేన కార్యాలయం తన క్యాంపు కార్యాలయం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించి అప్పటికప్పుడు వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో తమ బాధలు చెప్పుకునేందుకు జనం బారులు తీరుతున్నారు. ఇదిలా ఉండగా టాలీవుడ్‌లో అభిరుచి గల నిర్మాతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కెఎస్ రామారావు. అభిలాష, ఛాలెంజ్, స్వర్ణకమలం, చంటి, మాతృదేవోభవ, క్రిమినల్, వాసు ఇలా ఆయన నిర్మించిన ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యం. రాజకీయాల్లో మొదటిసారి ఆయన స్పందించారు. ఏపీ ఎన్నికలు ఫలితాల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం తాలూకా క్రెడిట్ అక్షరాల పవన్ కళ్యాణ్‌కే చెందుతుందన్నారు. ఏమాత్రం అవకాశం దొరికినా అవతల వైపున రాక్షసుడు మేలుకొంటాడని ఆయన భయపడ్డారని రామారావు వ్యాఖ్యానించారు. ఏ రాక్షసుడిని ఎలా చంపాలో పురాణాల్లో మనం చదువుకున్నామని దాన్ని పవన్ పూర్తిగా అవగాహన తెచ్చుకొని ఎలా చంపాలో లేవకుండా దెబ్బ కొట్టాలో అర్థం చేసుకుని ప్లాన్ అమలు చేశారని రామారావు ప్రశంసించారు. డిప్యూటీ సీఎంగా ప్రతిదీ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారని, జగన్ వ్యవస్థని ఎలా వాడుకున్నారో తెలుసుకుంటున్నారని చెప్పారు. పవన్ ని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని, ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్న ఒక స్టూడెంట్ లా నేర్చుకుంటున్నారని కెఎస్ రామారావు ప్రశంసించారు. మరో 3-4 నెలల్లో ప్రతి అంశం తెలుసుకుంటారని, చంద్రబాబుకు ఒక పెద్ద కొడుకుంటే ఎలా ఉంటాడో అలా తోడుగా నిలుస్తారని కెఎస్ రామారావు చెప్పారు. కెఎస్ రామారావు మాటలతో ఏకీభవిస్తే నేను ఏకీభవిస్తాను అని కామెంట్ చేయండి. లేదు అంటే నేను ఏకీభవించను అని కామెంట్ చేయండి. ఎందుకో కూడా చెప్పండి.